హాయ్ అండి. రేపు ఎపిసోడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది. మామూలుగా ఉండదు. ఫ్యామిలీ టైం అనమాట. సంజన వాళ్ళ పాప వస్తుంది. అసలు సూపర్ అంటే సూపర్, ఎంత క్యూట్ ఉంటుందో పాప. సో తనుజ కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్ళి పాపని తీసుకొని వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు ఎపిసోడ్ అయితే. చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ పాపని ఇన్ని రోజులు సంజన గారు వాళ్ళ పాప కోసం పడ్డ బాధ అయితే మామూలు కదండి. అసలు ఆ పాపను వదిలేసి వచ్చిందంటే చాలా గ్రేట్. అసలు పాపను చూడకుండా ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు ఉందంటే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. మొన్న నాగ్ సార్ సంజన గారికి ఫ్యామిలీ వీకెండ్ లేదని చెప్పంగానే ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది. అసలు ఫ్యామిలీ రాదు అంటే చాలా బాధ అనిపించింది. తను ఏడ్చిన ఏడుపు అసలు ఫుల్ ఎమోషనల్ అయిపోయినాను నేనైతే, నిజం చెప్తున్నా. చాలా బాధ అనిపించింది. వచ్చేదే వాళ్ళ పాప వస్తుందని ఎన్ని రోజుల నుంచో అనుకుంటుంది అనమాట. పాపని కలవరిస్తుంది, వాళ్ళ పాపని వాళ్ళ హస్బెండ్ని ఎక్కువ మిస్ అయిపోతుంది వాళ్ళ పాపని. సో వాళ్ళ పాప గురించి చాలా టెన్షన్ పడుతుంది. అలాంటిది ఫ్యామిలీ వీకెండ్ లేదు అంటే తను ఎంత తట్టుకుంది, ఎట్లా వెళ్ళిపోతాను డైరెక్ట్ చెప్పేసింది అనమాట. సో నాకైతే చాలా బాధ అనిపించింది. అలా వెళ్ళిపోతా అన్నప్పుడైతే బ్రతిలాడింది అసలు. సార్ వద్దు సార్, నేను ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతా అని. అప్పుడు నాగ్ సార్ అన్నాడు, కూర్చో అమ్మ కూర్చో అన్నప్పుడు నాకు అనిపించింది, లేదు మరి చిన్న పాపని వదిలేసి ఇంత దూరం వచ్చింది కదా, ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు ఏదో ప్లాన్ చేసే ఉంటారని. సో ఖచ్చితంగా ఇప్పుడైతే పాప వచ్చేసింది అనమాట. ఫస్ట్ పాపని ఎంట్రీ అవుతుంది అనమాట. ఫ్యామిలీ వీకెండ్ పాపతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట. ప్రోమో అయితే ఇచ్చారు. రేపటి ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి, రేపు తనుజ వాళ్ళ సిస్టర్ వస్తుంది అండ్ డేమోన్ వాళ్ళ మదర్ వస్తుంది. ఇంకా చాలా ఎమోషనల్ అంటే చాలా ఎమోషనల్ ఉండబోతుంది రేపు ఎపిసోడు. అసలు డేమోన్ వాళ్ళ మదర్ని చూడాలి, అసలు ఎంత ఎమోషనల్ అవుతుంది. తనుజ అయితే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కదా. సో మ్యారేజ్ చూడలేకపోతున్నానని చాలా ఏడుస్తుంది అసలు. ఏకంగా సిస్టరే వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అసలు వాళ్ళ సిస్టర్ బాండింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చూడొచ్చు. తనుజ అయితే రేపైతే మామూలు ఏడవదు, మస్తు ఏడుస్తుందని అనిపిస్తుంది. అసలు నాకైతే నిజంగా లిటరీ ఆ ఫ్యామిలీ టైం వీకెండ్ కోసం చాలా ఎదురు చూస్తున్నాం. అసలు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీని మిస్ చేసుకొని ఇంతగానో కష్టపడుతున్నారు. చాలా గ్రేట్ అనేది ఉందన్నమాట. ఇంకా తనుజ అయితే సంజన గారు వాళ్ళ పాప వచ్చినప్పుడైతే వెళ్ళిపోతే ఇంకెంత వరకు కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చిపోతారు వీళ్ళు. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ గురించి అప్డేట్స్ ఇచ్చిపోతారు. సో వాళ్ళ సిస్టర్ ఎలా ఉంటుంది ఏంటనేది అందరం రేపు చూడవచ్చు అనమాట. ఇంకోటి, డేమోన్ వాళ్ళ మదర్ వస్తుంది. వాళ్ళ మదర్తో ఉన్న బాండింగ్ ఏందనేది, ఆమె ఎంత కామెడీ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ వీకెండ్ ఎలా ఉంటుందో అసలు చూడాలనిపిస్తుంది నాకైతే. సో మొత్తానికైతే ఇదన్నమాట. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాప మదర్ వాళ్ళ మదర్ ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎల్లుండి వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే వెయిటింగ్ అనమాట చూడాలి. ఇద్దరు ఫ్యామిలీస్ ని పంపిస్తారు స్పెషల్ గా. ఎవరు ఏ కంటెస్టెంట్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. కాబట్టి కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ డే వస్తారు, అంటే డైలీ ముగ్గురు రావచ్చు ఫ్యామిలీ వీకెండ్. సో నాకు తెలిసినంత వరకు అంతే అనమాట. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వస్తుంది. మమ్మీ వచ్చినాక ఎంత ఎమోషనల్ అవుతాడు ఏంటనేది చూడాలి. సో కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వస్తుంది, ఇంకా ఇమాన్యువల్ నాకు తెలిసినంత వరకు గర్ల్ ఫ్రెండే వస్తుంది. ఇమాన్యువల్ గర్ల్ ఫ్రెండ్ వస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఎవరు వస్తారు ఏంటనేది వెయిట్ చేయాలి. సో వాళ్ళ సంజన వాళ్ళ పాప ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.